దేవుని శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదూ? దేవుని యొక్క కృప ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాల ద్వారా మనందరికీ కూడా ప్రసరింప చేయాలని ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాను. నేటి యొక్క వాక్య సందేశము కొరకు యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. మరలా చదువుతున్నాను. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. మన జీవితాల్లో చాలా ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. చాలా విషయాలలో ప్రణాళిక కలిగి ఉంటాం. అయితే చాలా సమయాలలో ఆ ఆలోచనలు విఫలమయ్యేవిగాను లేదా వాటిని మనము నెరవేర్చలేనివిగా ఉంటాయి. మనం అనుకున్నట్లుగా కొన్ని సమయాలలో జరగదు. అయితే ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము యోబు స్నేహితుడైన ఎలీఫజు అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ చెబుతున్న మాట. అంతకుముందు వచనాల్లో మనము చదివినట్లయితే ఒక విషయాన్ని ఎలీఫజు చెబుతాడు. ఏమనంటే, నీవు గనక దేవునితో సహవాసము చేసిన యెడల, రెండవదిగా నీ గుడారము అంటే నీ జీవితంలో నుండి చెడుతనాన్ని తీసివేసినట్లయితే ఇత్యాది ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు అని చెబుతూ ఆ ఆశీర్వాదాలలో ఒక ఆశీర్వాదంగా చెబుతున్న మాట ఏంటంటే, నీవు దేనినైతే యోచిస్తావో, దేని మీద నీ ఆలోచన కలిగి ఉంటుందో ఆ ఆలోచన స్థిరపరచబడును. ఎప్పుడు స్థిరపరచబడుతుంది అంటే, మనము దేవునికి సమీపంగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తూ మన జీవితాల్లో నుండి చెడుతనాన్ని గనక దూరం చేసినట్లయితే అప్పుడు మన యొక్క యోచన స్థిరపరచబడుతుంది. అవును ప్రియులారా, ఏ రంగమైనప్పటికీ కూడా, విద్య కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వృత్తి కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మనకి కొన్ని ప్లాన్స్ అనేవి ఉంటాయి. అవి ఫుల్ఫిల్ కావాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. మనం ఉదయం లేవగానే లేదా రాత్రి నిద్రపోయే ముందే ఆ దినము కొరకు కావలసిన చాలా యోచనలు కలిగి ఉంటాం. కానీ ఆ యోచనలో చాలాసార్లు మనం విఫలతను ఎదుర్కొంటాము, కానీ అవి స్థిరపరచబడవు. అవి అన్ఫుల్ఫిల్డ్గా అంటే నెరవేర్చబడకుండా ముందుకు పోతూ ఉంటాయి. అయితే మనం చేసిన ఆలోచన ఏదైతే ఉందో అది స్థిరపరచబడాలి అని అన్నట్లయితే ఇదిగో ఒక మార్గము దేవుని వాక్యం మనకి సూచిస్తూ ఉంది. ఏంటంటే, మనము ఆయనతో సహవాసము చేసినట్లయితే, మన జీవితంలో నుండి చెడుతనాన్ని దూరం చేసుకున్నట్లయితే అప్పుడు మన యోచనలు స్థిరపరచబడతాయి. ఆ వచనం యొక్క 2వ భాగంలో మన యొక్క మార్గాల మీద దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఇది చాలా ఆశీర్వాదకరమైన విషయము. ఎందుకోసమనంటే, మన మార్గాలు అన్ని వేళలా మంచికి తీసుకుని వెళ్ళవు. మన మార్గాలు అన్ని వేళలా మనల్ని సక్సెస్ వైపుకు, విజయం వైపుకు, సఫలత వైపుకు నడిపించవు. మన మార్గాలలో ఉన్న చీకటి తొలగింపబడి వెలుగు ప్రకాశము కావాలి అంటే అది దేవుడు మాత్రమే చేయగలిగినది. కాబట్టి ఎప్పుడైతే మనము మన జీవితాల్లో చెడుతనాన్ని దూరం చేసుకుని దేవునికి సమీపంగా ఉంటామో అప్పుడు ఈ 2 విషయాలు, మొట్టమొదటిగా మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తప్పక స్థిరపరచబడతాయి. రెండవదిగా మన అంధకారమయమైన మార్గాలలో దేవుని వెలుగు చేత నింపబడతాయి. కాబట్టి ఈ దినానికి లేదా ఈ కాలంలో మీరు ఏ యోచన కలిగి ఉన్నారో ఆ యోచన స్థిరపరచబడాలి అన్నట్లయితే రండి దేవునికి సమీపముగా. అలాగే మీరు చెడుతనాన్ని దూరం పరుచుకొని దేవునికి సమీపంగా ఉన్నట్లయితే తప్పక విజయం మీ దరి చేరుతుంది. దేవుడు అట్టి విజయాన్ని మీకందరికీ దయచేయునుగాక. ప్రార్థిద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, నీ వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, చాలా సమయాల్లో మా ప్రియులు అనేకమైన యోచనలు కలిగి అవి సఫలమవ్వక విఫలం చెందుతూ వారు కృంగిపోతూ ఉన్న ఈ సమయంలో ప్రభువా, వారి యోచనలు స్థిరపరుస్తానని, వారి మార్గములలో నీ వెలుగునిస్తానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు. అట్టి కృప వారికి దయచేయండి.
వారి ఆలోచనలన్నింటినీ స్థిరపరచండి. వారి పక్షంగా వారి కార్యములను మీరు సఫలపరచి వారి మార్గాలను చీకటిలో నుండి వెలుగుమయం వైపుకు నడిపిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. ఈ సందేశము మీకు కనుక ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.